అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. జమిలీ ఎన్నికలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టడం లేదని, నాలుగోసారి అధికారంలోకి ఎలా రావాలి, బీజేపీ ఎలా బలపడాలి అనే అంశాలపై మాత్రమే దృష్టి పెట్టారని కూడా విమర్శించారు. ఇది ఒక రకంగా ప్రజలు, ప్రాంతీయ పార్టీలపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా భావించాల్సి ఉంటుందన్నారు. ఎలక్షన్స్ అనేవి బీజేపీ తన రాజకీయ మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలను, వాటి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వాలను, తర్వాత ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని అలా ఆ ప్రతిపాదన తీసుకొస్తుంది. అంటే ఒక కాన్స్టిట్యూషన్ లో ఉండే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడానికి మాత్రం వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు డీలిమిటేషన్ యాక్టివేట్ గా 2026లో డీలిమిటేషన్ చట్టం వచ్చి పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దాని మీద చర్చ ఉండదు. జనగణన జరిగి బీసీ జనగణన చేయాలనేది దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్. దాని గురించి పట్టించుకోడు బీసీ ప్రధానమంత్రి. కానీ రాజకీయంగా నాలుగవసారి వాళ్ళు ఏ విధంగా గెలవాలనేది ఒక, బీజేపీ రాజకీయంగా ఎట్లా బలపడాలనేది రెండవది, ఇంకా మిగతా పక్షాలను ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరు మీద మిగతా రాజకీయ పక్షాలను ఏ విధంగా అణిచివేయాలి అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. అది రేపు ఆర్ఎస్ఎస్ సమావేశాలు కూడా చర్చకు తీసుకొస్తారు. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దాంట్లో కూడా ఇది ఒక రకంగా ప్రజలపై, దేశంపై, ప్రతిపక్షాలపై, ప్రాంతీయ పార్టీలు